కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసుకోండి అన్నాడు కాస్త. తర్వాత ఇటుపక్క వాడి మీద నమ ప్రాచ్యైతిశే నమ అన్న వీడి మీద వాడి మీద కూడాను మెతుకులు మొదలైనటువంటి పడేట్టుగా తినేటువంటి భల్లూకేశ్వరులు మొదలైనటువంటి వాళ్ళు ఉంటారు. ఏం చెబుతా ఉంటుంది అంటే ఇంకా కోతికి మనిషికి మధ్యన సోపానాల్లో ఉంటారు. ఏం చెప్పేది ఏం లేదు వాడికి. వాళ్ళందరూ కూడా స్వాంగ జుగుప్సాపరులు. అంతేకాక వాళ్ళు తినటానికి కుతూహలపడ్డ పదార్థాలు, తాగటానికి కుతూహలపడ్డ పదార్థాలు, దానివల్ల ఆ శరీరం కొట్టేటువంటి కంపు మీరు భరించాలి. కొన్ని పదార్థాలు తిని వచ్చి కూర్చుంటే నోరే కంపు కొట్టక్కర్లేదు, ఒంటి మించి వచ్చేటువంటి చెమట మీ ముక్కులు పగిలిపోతాయి. ఉదాహరణకి అలవాటు లేనటువంటి వాళ్ళకి వెల్లుల్లిపాయ గర్మసాలతో ఉన్నటువంటి భోజనం చేసి అది కనపడకుండా శుభ్రంగా గిళ్ళి వేసి వచ్చి కూర్చుంది. చెమట పోస్తే ఇందులోంచి వెల్లుల్లిపాయ వాసన గర్మసాల వాసన వేస్తుంది ఆ పక్క వాడికి, అలవాటు లేని వాడికి. అలవాటు ఉన్నవాడికి ఒకటి ఏం తెలియదు. తప్పు ఏమీ కాదు. యోగాభ్యాసం కావాలంటే మాత్రం దూరంగా ఉండండి. ఎవడిష్టం వచ్చిన ఆహారం భగవంతుడు వాడికి రాసి పెట్టాడు, శుభ్రంగా తినవచ్చు మహారాజులో, తప్పేం కాదు. అక్కడ అదేమీ లేదు. వెజిటేరియన్ రైటా నాన్ వెజిటేరియన్ రైట్ ఏ రైటు లేదు. భగవంతుడు ఎవడి ఆహారం వాడికి పెట్టాడు, అందరు రైటే. కానీ నీ మనస్సు యోగాభ్యాసానికి ఆకర్షించేనా ఇది చూసుకో అన్నాడు. దాని రూల్స్ అది వాడు చెప్తుంది. కనుక స్వాంగ జుగుప్సాపరుడు అంటే అర్థం అది. ఇంకా ఇంకో అర్థం కూడా ఉంది. భౌతికంగా చాలా శుభ్రంగా శరీరాన్ని ఉంచుకుని కూడా మానసికమైనటువంటి అశుచి యందు చాలా నిష్ఠ కలిగినటువంటి వాళ్ళు కూడా స్వ అంగ జుగుప్సాపరులు. అంటే మనస్సు చాలా వాళ్లకు ఇష్టమైనటువంటి ఆ వాసనలతో కూడిన భోజనం దొరకలేదనుకోండి, మీ దగ్గర కూర్చున్నాడు అనుకోండి, మనస్సు ఆ వాసనలనే ధ్యానం చేస్తూ ఉంటుంది, డిస్టర్బెన్స్ గా ఉంటుంది. అంతేకాదు వాడు మీ మధ్య భోజనానికి కూర్చుని ఏ హైదరాబాద్లోనో లేకపోతే ఏ బెజవాడలోనో ఏర్పాటు చేయబోతున్నటువంటి ఒక హత్యను గురించో దోపిడీని గురించో ఆలోచిస్తూ ప్లాన్ వేస్తున్నాడు అనుకోండి మనస్సులో. అంటే భౌతికంగా చాలా శుచిత్వం అనేది వాడు ఉంది అని అనుకుంటున్నాడు. మానసికంగా కూడాను స్వ అంగ జుగుప్సాపరుడు వాడు. అంటే తన శరీరాన్ని చాలా చండాలంగా తయారు చేసుకుంటూ ఉన్నటువంటి వాడు. కుట్రతో కూర్చున్నటువంటి మనస్సుతో మీకు నిద్రపట్టదు. ఇది చాలా సత్యం. ఆ అభ్యాసం చేయాలే గాని చేసేవాడికి తెలుస్తుంది దాని బాధ. మీకు 19వ శతాబ్దం చివర 20వ శతాబ్దం మొదట్లో ఒక మహానుభావుడైనటువంటి ద్రష్ట, ది మోడర్న్ సీయర్ అని ప్రపంచం అంతా కూడాను అతనికి బిరుదు ఇచ్చినటువంటి మహానుభావుడు, హీరో అనేటువంటి వాడు. అంటే హస్త సాముద్రికము, జ్యోతిషము, అది కాక దివ్యవాణి తెలిసినటువంటి వాడు. పెద్ద పెద్ద చక్రవర్తుల్ని వాళ్ళని చూసి, రష్యన్ జారు మొదలైనటువంటి వాళ్ళని చూసి, లియోపాల్డ్ మొదలైన వాళ్ళని చూసి, రెవల్యూషన్ ముందు వాళ్ళని ఏ రోజున నరికి చంపుతారో ఆ తేదీలు వాళ్ళకి ఇచ్చి జాగ్రత్త పడి చెప్పమన్నటువంటి వాడు. కొన్ని వేలు అట్లా విచిత్రమైన ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు చేసినటువంటి వాడు. పరమ గురువుల శిష్యుడు. ఆయన పేరు కౌంట్ లూయి హేమన్. అట్లాంటి వాడు కీరో అనేటువంటి పెన్ నేమ్ పేరు పెట్టుకుని ప్రపంచం అంతా కూడాను ఒక ద్రష్టగా, ఒక మహా దివ్య పురుషుడుగా తిరిగాడు. భారతదేశం కూడా చాలా పర్యాయములు వచ్చాడు. ఆయన తన జీవితాన్ని గురించి ఆత్మకథ రాశాడు. కన్ఫెషన్స్ అండ్ మెమోయర్స్ ఆఫ్ ఎ మోడర్న్ సీయర్ అనేటువంటి పేరుతో. అందులో ఒక చోట ఒక కథ రాశాడు. లండన్లో ఆయన స్నేహితుడు, క్లాస్మేటు, ఏడవ ఎడ్వర్డ్ చక్రవర్తి, అంటే విక్టోరియా మహారాణి కొడుకు ఎడ్వర్డ్ ది 7th. ఆయన ఇంకా చక్రవర్తి కాలే అప్పటికి. అతడు ఇస్తూ ఉన్నటువంటి ఒక డిన్నర్ లో పిలువబడ్డటువంటి స్నేహితుల్లో ఇతడు కూడా వాళ్ళిద్దరు ప్రాణ స్నేహితులు. వెళ్లి సాయంత్రం పూట లండన్ లో డిన్నర్ లో కూర్చున్నారు. అందరూ కూర్చుంటే డిన్నర్ జరుగుతూ ఉండగా ఈయన కూర్చున్నటువంటి ఎదురుకుండా కుర్చీలో ఒక ఆయన వచ్చి కూర్చున్నాడు.
ఆయన వచ్చినప్పటి నుంచి ఈయనకి హీరో గారికి లోపల నుంచి ఒక విపరీతమైనటువంటి ఆవేదన పుట్టింది గర్భంలోంచి. కొంచెంసేపు తట్టుకుని కూర్చున్నాడు. వణుకు పుట్టింది కాసేపు. కొంచెంసేపు తట్టుకుని కూర్చున్నాడు. చెమటలు దిగ చెమటలు పోసినాయి. చాలా తట్టుకున్నాడు. ఏదో తనకి సడన్ గా ఏదో ఇన్ఫెక్షన్ జబ్బో ఏదో చేసింది అనుకుంటా. కళ్ళు తిరగటం మొదలెట్టినాయి. ఇలాగా తెలివి తప్పి పడబోయినాడు. పడబోయి ఇక్కడ పట్టుకుని అప్పుడు మళ్ళీ అలాగా కాసేపు బలవంతాన పట్టుకుని కూర్చుని మళ్ళీ తెలివి వచ్చింది. ఏమిటిది కారణం? ఏదైనా జబ్బైనా కావాలి, ఆకస్మికంగా ఏదన్నా విషమైనా లోపలికి వెళ్ళి ఉండాలి, ఏదైనా జరగాలి. వెంటనే ఎదురుకుండా ఉన్నవాడిని చూసి తన కణిచి లేచి వెళ్ళి పాపం 5-6 స్నేహితులకు చెప్పాడు, వాడు ఈ రాత్రి ఆత్మహత్య చేసుకోబోతున్నాడు, వాడిని రక్షించండి, కూడా ఉండండి, మనుషులు 10 మంది కూడా ఉండండి అని చెప్పారు. సరే జాగ్రత్తగా రాత్రి 2-2:30 వరకు అందరూ కూడానే ఉన్నారు. వాడు ఇట్టే టుప్పుగా కొట్టేసి పంపించేశాడు. వాళ్ళని పంపించేసి 3 గంటలు 3:15 మధ్య కార్నివాల్ అనేటువంటి ప్రదేశంలో ఒక పెద్ద బ్రిడ్జి ఉంటుంది. దాన్ని గ్యాంబ్లర్స్ బ్రిడ్జ్ అంటారు. అంటే అక్కడ జూదం ఆడి ఓడిపోయినటువంటి వాళ్ళు దాని మీద ఎక్కి ఆ నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంటారు. ఇప్పటికి కూడా రోజుకు 5-6 అక్కడ ఆత్మహత్య చేసుకుని చస్తూ ఉంటారు. చూశాను నేను. దాని మీద నుంచి దూకి చనిపోయాడు వాడు ఆ రాత్రి. అంటే రాత్రి చెప్పాడు వాడు, వీడు ఆత్మహత్య చేసుకోబోతున్నాడు. అంటే దాని గురించి వాడు ప్లాన్ లో ఉన్నాడు. దాని గురించి ఆలోచిస్తూ ఉంటే వీడికి గదగద ఉడికిపోయింది. ఆపాద మస్తకమును స్థూల సూక్ష్మ శరీరాలు 2 గిలగిల్లాడిపోయినాయి. అది సాధన కలిగినటువంటి మహనీయుల యొక్క శరీర తత్వములు ఎట్లా ఉంటాయనటానికి మీరు అది చదవండి. ఆయన ఆత్మకథలో ఇట్లాంటివి చాలా ఉన్నాయి. కన్ఫెషన్స్ అండ్ మెమోయిర్స్ ఆఫ్ ఎ మోడర్న్ సియర్ అనేటువంటి గ్రంథం. కనుక వాళ్ళందరూ కూడా స్వాంగ జుగుప్సాపరులు, అంటే తమ శరీరములను ఏహ్యముగా పనికి రాకుండా చేసుకునేటువంటి వాళ్ళు, శరీరాలను పాడు చేసుకునేటువంటి వాళ్ళు, శరీరాలను దుర్వినియోగం చేసుకునేటువంటి వాళ్ళు, శరీరాలతో దుష్టములైనటువంటి ఏవో సుఖములు అనుభవిస్తున్నాం, సంతోషిస్తున్నాం అని శరీరాన్ని కొళ్లబెట్టి మురగబెట్టుకునేటువంటి వాళ్ళు, ఈ తరగతిలో వాళ్ళందరూ కూడాను వీడి పక్కకు దరిచేరలేరు. కొంచెం జాగ్రత్తగా ఉంటారు, దూరంగాను. అది వస్తుంది. శౌచం, శారీరక మానసిక శౌచము స్థిరపడినట్లయితే అట్లాంటి వాడు అక్కడ కూర్చునుంటే వీళ్ళు ఆ పక్క నుంచి వెళ్ళిపోతారు. ఎందుకు వెళ్తున్నారో వాళ్ళకి తెలియదు. వాడికి దగ్గరకు వెళ్ళలేరు వీడు. ఇది వస్తుంది నాయన, ఎవరిని నువ్వు వెళ్ళమనక్కర్లేదన్నాడు. ఇది పతంజలి చెప్పినటువంటి 41వ సూత్రం. అంటే నియమము అని చెప్పేదంటూ శౌచము, సంతోషము మొదలైనటువంటివన్నీ వాటి అభ్యాసం వల్ల వచ్చేటువంటివి చెబుతున్నాడు. 41వ సూత్రం. శౌచము వరకు చెప్పబడినటువంటివన్నీ అభ్యాసం చేసిన వాళ్ళకి ఇవి కూడా వస్తాయని చెబుతున్నాడు. మళ్ళీ ఈ చెప్పినవి కాక శౌచం వరకు స్వభావమునందు ఎవడికి స్థిరపడునో వాడికి సత్వశుద్ధి, సౌమనస్య ప్లస్ ఏకాగ్ర ప్లస్ ఇంద్రియ జయం ప్లస్ ఆత్మదర్శన యోగ్యత్వానిచ, ఇవి కూడా సహజంగా వస్తాయి. సత్వశుద్ధి ఒకటి వస్తుంది. సత్వశుద్ధి అంటే ఏమిటి? రజస్సు, తమస్సు ఈ 2 గుణములు క్షాళనం కాగా మిగిలేటువంటిది సత్వగుణం. అంటే ఫలానా వాడు యోగాభ్యాసం చేస్తున్నట్ట, అంటే ఏడిచాడు మనము చేద్దాం, అది తమో గుణం. అంటే పేరు యోగాభ్యాసమే కానీ పనిచేసింది ఏమిటి? తమో గుణం. లేదా మనం కొన్నాళ్ళు చేసి ట్రై చేసి మానేసిన వాడు ఇంకా కంటిన్యూ చేస్తున్నట్టయితే వాడిని తన్నిద్దాం, అది తమో గుణం అంటారు.
ఫలానా వారు దేవాలయంలో అర్చనలు అవి అక్కడ కూర్చుని చేస్తున్నారండి. వాడేవాడు చేయటానికి ఆపించండి, మనం చేద్దాం. అది తమో గుణం అంటే. అంటే మంచి పని చెడ్డ పని అనే పాయింట్ ఏం లేదు, చేసే చెడ్డ పని అవుతుంది మంచి పని పేరుతో చేసిన. వాడేవాడు దేవాలయంలో చేయటానికి గాడిదే అన్నాడు, మనం చేయాలి కానీ ఆపించండి. వీడు చేస్తాడు చేయడో ఎవడికి తెలీదు కదా, అది పద్ధతి. కనుక సత్వశుద్ధి అంటే అలాంటి తమో గుణం తొలగిపోవటం. మిగిలింది ఏమిటి? రజోగుణం. నెక్స్ట్ వారు పతంజలి యోగాభ్యాసం కూర్చుని 10 మంది చదువుకుంటున్నారట. అంటే కేటలాగులు తెప్పించి పతంజలి పుస్తకాల్లో మోస్ట్ కాస్ట్లీ ఎడిషన్స్ ఎక్కడున్నాయో రామాయణుడు తెప్పించి అక్కడ పెట్టేసి లైబ్రరీ పెట్టి పతంజలి సెంటర్ విశాఖపట్నం బోరు పెట్టేయండి. ఇంకా వాడు ఏం చేస్తాడు? ఇంకా అంతే కదండి అన్నాడు. ఏది పతంజలి యోగాభ్యాసం అంటే అదిట. అంటే పతంజలి యోగా సెంటర్ బ్రహ్మాండమైంది మనం పెట్టాం, ఇంకా వాడి పతంజలి ఏముంది వాడు తలకాయ అన్నాడు. ఇది రజోగుణం అంటారు. అలాగే వాళ్ళందరూ పతంజలి యోగాభ్యాసం చేస్తుంటే కూర్చునేందుకు చిన్న 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 చాపలు తెచ్చి కూర్చుంటున్నారటండి. అంటే వీడేం చేస్తాడు? అందరికీ సిల్క్ చాపలు అల్లించండి. లేదా వాళ్ళెవరు యోగాభ్యాసం చేయటానికి లంగోటాలు కట్టుకుంటున్నారు. అంటే టెర్లిన్ లంగోటాలు కుట్టించండి మన వాళ్ళని. అది రజోగుణం అంటే. వారెవరో స్వామివారు నేర్పుతున్నారట, వారు కాషాయం కట్టుకున్నారు. మనం టెర్లిన్ కాషాయం కట్టి ఓ స్వాములను తెప్పించండి అన్నాడు. వాళ్ళు కట్టించండి. ఉట్టి కాషాయం కట్టరు ఈ స్వాముల వారు. ఒక మూట కట్టాక రెండో మూట కట్టరు, దాన్ని ఆతుర పారేస్తారు. అలాంటి స్వాములను తెప్పించండి అన్నాడు. ఎంత అయితే అంత అయింది అన్నాడు. ఇది యోగాభ్యాసం రావక్కర్లే, మట్టి అక్కడ. ఇవి రజోగుణాలు. అవి ఇవి పోయాక చివరికి మిగిలేదేమిటి? సత్వగుణం మిగులుతుందంటే పెద్దవారు చెప్పినటువంటిది ఏం చెప్పారు, ఏం చేయమన్నారు, మనం ఏం చేసుకోవాలి. ఇందులో అనుమానం వస్తే పెద్దవాళ్ళని ఎవరినైనా వెళ్ళాడు, వాడేవాడిని అడగటానికి మన దగ్గర లేదా పతంజలి యోగాభ్యాసం పుస్తకం అని ఉంటుంది. అదివరకు రజస్తమస్సులు ఉంటే అవి పోయిన తర్వాత సత్వగుణం మన దగ్గరికి వస్తే వాడెవరి దగ్గరికన్నా మనకి తెలియనటువంటి విషయాలు శుభ్రంగా వెళ్ళి అడుగుతాం. అంటే మనం వాడి దగ్గరికి వెళ్ళి అడగటమా, అడిగినా ఇంకెవడన్నా చూస్తూ ఉన్నప్పుడు అడగటమా, ఇలాంటి కాంప్లెక్స్లు అనబడేటువంటి వ్యాధులు, మానసిక వ్యాధులు ఉండవు, పోతాయి. ఏమో మనకు కావాలంటే అడుగుతాం, దానికి ఏమిటి మనకి తెలియంది అడగమా. అక్కడికి వచ్చేస్తే శుద్ధి, సత్వశుద్ధి ఉంటుంది. అలాగే ఆహారం తీసుకుంటూ ఉన్నప్పుడు యోగాభ్యాసం చేసే వాళ్ళందరూ కూడా ఆహార నియమం కలిగి ఉండాలి. సరే గురువుగారు, అందరం భోజనానికి రెస్టారెంట్కి పోదాం వేళ, ఇదో పండగ, 4 రంగులు పదండి. గురువు గారికి ఇది కాస్త పెరుగు అన్నం ఇమ్మన్నారు. మిగతా వాళ్ళు కూడా పెరుగు అన్నం అవుతుంది. ఏమి కూరలు అవి లేవా? ఎందుకు లేవండి, ఉన్నాయి. అయితే ఇక్కడ కూరలు అంటే ఉల్లిపాయ అవన్నీ వేస్తారు కదండి. వేస్తే అదేమిటండి మీరే కదండి చెప్పింది ఆహారం తెమ్మనం. అదేమిటండి నేను చెబుతున్నా తెమ్మనం. అది తమో గుణము రజోగుణము అయినటువంటివి. వీళ్ళకు కూడా మరి నోరు చచ్చి కూర్చున్నారు కానీ గురువు గారు చెప్తే అంతకంటే గురువు గారి కంటే మనకి ఎక్కువ తెలుసా, శుభ్రంగా తిందాన్ని తెమ్మనండి పూరి కూర అనే కదా. ఎక్కడైతే సదుపాయం ఉందో అక్కడ గురువు గారి కంటే మనకి ఎక్కువ తెలుసా అని అనిపిస్తుంది. ఎక్కడైతే సదుపాయం లేదో అక్కడ తప్పుకుందామని అనిపిస్తుంది. కానీ సదుపాయం ఉన్న చోట గురువు గారి కంటే మనకి ఎక్కువ తెలుసా, వారు తినమంటున్నారు తినండి వేదవల్ల, కాదంటే కడిపోతాయంట. అయిపోయింది. కానీ మనస్సు వాటికి ఆకర్షించకుండా స్నిగ్ధములు అంటే మంచి చమురుతో కూడినటువంటి గింజలు, అంటే నువ్వుల పప్పు, బాదము మొదలైనటువంటివన్నీ స్నిగ్ధములు అంటారు. వేరుశెనగ
ధాన్యములు, ఇవన్నీ రస్యములు అంటే రసం వచ్చేటువంటివి, అంటే పండ్లు కాయలు మొదలైనటువంటివి, ఇట్లాంటివన్నీ కూడాను పుష్టికరములు, ఆయుర్వృద్ధికరములు అయినటువంటి ఆహారములో బలవంతాన తినటం కాకుండా అభ్యాసవశం చేత వాటి మీదకి మనస్సు పోయే స్థితి వస్తే దాన్ని సత్వశుద్ధి అంటారు. సత్వగుణం ఒక్కటే చాలదు, సత్వశుద్ధి అంటే మిగిలిన రెండు ఇంకా మళ్లీ దగ్గరికి రానటువంటి లక్షణం వస్తుంది కొన్నాళ్ళు అభ్యాసం. ఏమిటి? దాన్ని సత్వశుద్ధి. సత్వశుద్ధి దేనివల్ల వస్తుందని చెప్పారు శాస్త్రకారులు? ఆహార శుద్ధం సత్వశుద్ధి సూత్రం అది. ఆహార శుద్ధి చేత మాత్రమే సత్వశుద్ధి వస్తుంది. జ్ఞానోదయం అయిన తర్వాత ఉల్లిపాయ కూర తినవచ్చు, మనస్సు ఇంకేం చేయదు, మొదటి సాధనలో ఉన్న రోజుల్లోనేనండి అని చెప్పొచ్చు ఒక కృష్ణమాచార్యులు. ఇప్పుడు మొదటి సాధన ప్రాక్టీస్ డేస్ లో మీరు తినకూడదు, కానీ ఓ లెవెల్కి వచ్చిన తర్వాత కృష్ణమాచార్యులు ఎందుకు తినకూడదు? ఎందుకంటే వాడి మైండ్ ఏం కంట్రోల్ నుంచి పోదు కదా. అయితే బానే ఉంది, కానీ ఒక ప్రశ్న ఒక శిష్యుడు వేయవచ్చు. అలాంటప్పుడు అది తినకపోతే చనిపోతారా ఆచార్యుల వారు? అందుకని దొంగ ఉండకూడదు, జాగ్రత్తగా ఉండండి. బొట్టు పెట్టుకుంటే దైవభక్తి ఉందా అన్నాడు ఆయన. ఒప్పుకుంటాం, కానీ పెట్టుకోకపోతే ఉందా అని చేత తమరు కూడా నోరుమంది. అక్కడ జాగ్రత్తగా ఉండాలి. రైల్లోనూ అక్కడ వాదిస్తాం, బొట్టు పెట్టుకుంటేనే దైవభక్తి ఉన్నట్లా కాదు, కానీ పెట్టుకోకపోతే అసలు లేనట్లా, గుడికి పోతేనే భక్తి ఉన్నట్లా. ఇవన్నీ హిందువు వేసే ప్రశ్నలు. ఈ దుర్బుద్ధి పోవాలంటే వీడు ఇంకో మతంలోకి బాప్టైజ్ అయిన తర్వాత పోవాల్సిందే. హిందువుగా ఉండగా పుట్ట వేసిన పోవు. గుళ్ళోకి పోతేనే భక్తి ఉన్నట్లా కాకపోవచ్చును, కానీ గుళ్ళోకి పోకపోతే భక్తి ఉన్నట్లు. మనం పనికిరాం సౌమనస్యం లేకపోతే. సౌమనస్యమస్తు ఏది ఈ పుణ్యాహవచనంలో కూడా పవిత్రం చేసేటువంటి వేదమంత్రాల్లో పుణ్యాహం దీర్ఘమాయురస్తు, సౌమనస్యమస్తు, అక్షసంచారిష్టంచాస్తు, ఈ మూడు ముఖ్యమైనవి. సౌమనస్యం ముఖ్యం. అంటే మనస్సు సుమనస్సుగా ఉండాలి, అంటే పరిశుద్ధి అయిన మనస్సుగా ఉండాలి. అంటే ఎట్లాగా? మీరు ఏదో యోగాభ్యాసం క్లాస్ ఇంతోటి మొనగాడు పెట్టాడు, ఇక్కడ వస్తున్నారు మీరంతా. ఓ రోజు మీరు రాలేదనుకోండి, అంతే, 4 రోజులు వస్తారు రా అనుకునేటువంటి వాడు కొన్నాళ్ళు పోయిన తర్వాత సౌమనస్యం వస్తే ఏమనుకుంటాడు? ఆయనకి ఇవాళ ఏమి ఇబ్బంది వచ్చిందో, మనం ఒక్కో రోజు క్లాస్ ఎగ్గొట్టట్లే నేను తీసుకోనని అది తెలుస్తుంది. అది సౌమనస్యం అంటే పాజిటివ్ థింకింగ్ అబౌట్ అదర్స్. ఆయన రాలేదుంటే ఎందుకు రాలేకపోయినాడో రేపు కనుక్కోవాలి. ఒంట్లో బద్ధకంగా ఉండొచ్చు, బాగుండబోయి ఉండొచ్చు, లేదా గెస్ట్లు వచ్చి ఉండొచ్చు, లేదా ఉద్యోగ ధర్మం మీద ప్రయాణం వచ్చి ఉండొచ్చు, లక్షం ఉంటాయి. అలా అనకుండా అంతేనండి ఓ వారం రోజులు సరదా సోడా గ్యాస్ ప్రతాపం వచ్చాడు అంతేనా? అది పోతే అలాంటివన్నీ కొన్ని లక్షలు ఉంటాయి రోజు మనం మాట్లాడేటువంటి మాటల్లో రిమార్క్స్, అవన్నీ పోగా వచ్చేదాన్ని సౌమనస్యం అంటారు. అంటే పాజిటివ్ మైండ్, పాజిటివ్ థింకింగ్. వాడు నిజంగానే ఎగ్గొట్టేశాడు అనుకోండి, వీడు అసలు దాన్ని నోటీసే ఉండదు, డ్రాప్ అయిపోతుంది. అంతేగాని వీడు రొస్టు పట్టడం, అవును అంతేలేండి అంతకంటే వస్తారు, ఎంతమంది వస్తారు, యోగాభ్యాసం ఈ రోజుల్లో ఎవడికి కావాలి, ఇట్లాంటి వ్యవహారపులన్నీ వచ్చేస్తూ ఉంటాయి. ఎవడికి కావాలండి ఈ రోజుల్లో? ఎవడికి కావాలంటే ఇంతమంది కావాలని వచ్చి కూర్చుంటే ఊరికే గొడ్డలు ఎరిస్తే ఎట్లా? ఇది సాహిత్యంలోనూ వేదాంతంలోనూ యోగంలోనూ ఇట్లాంటి గొడ్డరుపులు అరుస్తూ ఉంటాను తెలియక. ఇప్పుడు కవి గారు కావ్యం రాశారు, సాహిత్యంలో కూడా అంతే. వాడిని తీసుకొచ్చి కూర్చోబెట్టి కుర్చీలో ఏదో శాలో వేద్దామని పాపం కొనుక్కొస్తాం, 500 600 పెట్టి పూలదండ అవన్నీ వేసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడండి కవి గారు, కాసిన పద్యాలు చదవండి. ఈ రోజుల్లో ఎవడికి కావాలి? కచ్చర్ గడిదల్లే. మాకు కావాలని అక్కడ వాళ్ళు వచ్చి కూర్చుంటే ఈజ్ ఇట్ నాట్ ఏ గ్రాస్ ఇన్సల్ట్ టు ది ఆడియన్స్? చిన్నగా ఆలోచించండి జాగ్రత్తగా. నేను చెప్పింది ఐ జస్ట్
పాయింట్ అవుట్ సర్టెన్ డైమెన్షన్స్ టు యువర్ మైండ్ విచ్ ఆర్ రియల్లీ పాజిటివ్. ఇప్పుడు వాళ్ళు తమరు చదవండి తమ కావ్యం, మేము వింటాం అని కదా వచ్చి కూర్చుంది. మిమ్మల్ని సన్మానం చేస్తున్నాం, ఎందుకంటే మీరు కావ్యం రాశారంటే మాకు ఆనందం కలిగింది, దాన్ని మేము ఇలాగ ఎక్స్ప్రెస్ చేసుకుంటున్నాం అన్నప్పుడు వాళ్ళు లేచి నుంచుని ఈ రోజుల్లో ఎవడికి కావాలండి ఇవన్నీ? అయినా ఎవడు రాశాడు, ఎవడు విన్నాడు, ఎవడు చదివాడు, పశ్చిమూడ కొడుకలే అవుతాడు. దట్ ఈస్ నెగటివిజం, ఇది పాజిటివిజం. అది పూర్తిగా పోతుంది స్వభావంలోంచి. అవతల వాటి లిమిటేషన్స్ మనకి సంబంధించిన ఒకవేళ ఉంటే, వాడు 4 రోజులు 5 రోజులు వచ్చి మానేశాడు అనుకోండి, మనకు ఏ విధంగా సంబంధించిన విషయం అది? మన యోగాభ్యాసం చేద్దాం అనేటువంటి దురద మనకు పుడితే వాడికి కూడా పుట్టాలని ఎక్కడుంది? వాడిని మనం శాసించేవాళ్ళం మన, వాడు మన శాసిస్తాడు. అక్కడ మా కంపెనీకి వెళ్ళి ఓ పెగ్గేసుకుందాం రా నువ్వు కూడా అని. అందుకని మనకి తెలియాలి సౌమనస్యమస్తు అంటే ఆల్ పాజిటివ్ మైండ్ హ్యావ్ ఇట్. ఎవరిని గురించి అయినా సరే నీ ఇష్టం. వారెవరో తిట్టారటండి మిమ్మల్ని, నేను వినలేదు, నువ్వు చెప్పు. అదిగాక ఆయన లేనప్పుడు నువ్వు ఎందుకు చెప్పడం? అయిపోయిందండి, ఈ దేర్ ఎండెడ్ ది మ్యాటర్. మిమ్మల్ని ఆయన ఇలా అన్నాడండి, అన్నాడా? అంటాడు. వాడు అన్నాడో లేదో కానీ వీడు గూగుల్ తెంచుకుంటున్నాడు. అంటే చస్తుంది ఎవరు? వాడు అన్నాడో లేదో ఎవడికి తెలియదు. వాడు అన్నా వాడు తెలియని వాడే అని వెళ్ళి భోంచేశాడు. వాడు అనకపోయినా వాడు గడుసైనటువంటి వాడే, వాడి భోజనం వాడు చేశాడు. వీడు ఊరికే గుంజుకుని గోపులు తెంచుకుంటున్నాడు. అంటాడు మొదటి నుంచి నేనంటే వాడికి ఉందిలేండి, ఇట ఊరికే సతాయించుకుంటాడు. ఇవన్నీ పోతాయి. నిజంగా ఒకవేళ అవతల వాడు అని అన్నట్టంటే వాడు అన్నట్టే అది వాడికి సంబంధించింది, నాకేందుకు సంబంధించింది అది తెలుస్తుంది మీకు. అది సౌమనస్యము అని అంటారు. ఆల్ పాజిటివ్ మైండ్ తెలుస్తుంది. అంటే ఎదటి వాళ్ళలో ఉన్న లిమిటేషన్స్ మనకు సంబంధించినటువంటివి కావు సుమా. ఒకవేళ నిజంగా అలా ప్రవర్తించాడని మీకు తెలిసినా నెక్స్ట్ టైం వాడు మీ దగ్గరికి ఏదన్నా వస్తే, కొత్తగా ఎవడన్నా వస్తే ఎలా ప్రవర్తిస్తారో అలాగే ప్రవర్తిస్తారు ఇది వచ్చినటువంటి వాళ్ళు. అంతేగాని అది గుర్తుండి ప్రవర్తించడం అంటే ఇట్ ఈజ్ నెవర్ క్యారీడ్ త్రూ టైం. ఇంప్రెషన్ అనేటువంటిది అది ఉన్నవాడు యోగాభ్యాసానికి పనికిరాడు. అది క్యారీ అయితే ఏదో కోల్స్ అన్ని క్యారీ చేస్తూ చచ్చేవాడు, రాళ్లు గీళ్లు పిచ్చాడు ఉంటాడు చూడండి, కాగితాలు రాళ్లు ఇవన్నీ తోసేసుకుంటూ ఉంటాడు. అవన్నీ పట్టుకుని నడిచేటువంటి ముండకొడుకు యోగాభ్యాసానికి ఎందుకు పనికొస్తాడు? వాడు ఆ రోజున అట్టా అన్నాడు, ఈ రోజు ఇది చేశాడు. వాడు రోడ్డు మీద పోతూ కాగితాలు పడి ఉంటే అర్రే అని పరుపోయి తీసుకుని వేసుకునేవాడు, ఏడుస్తూ ఉండేవాడు. సాయంత్రం ఇంత అయ్యేవి ఈ కాగితాలన్నీ. వీడు పడుకుని నిద్రపోనిచ్చి తీసేసేవాళ్ళు. పాపం ఏం చేస్తారు? ఎందుకంటే వాడికి వాడు డబ్బు ఎత్తుకుపోయారు కొడుకులు, ఆ నోట్లు కట్టలన్నీ తల కింద పెట్టుకుంటాను. పరుపుకి మధ్యాహ్నం సందులో పెట్టుకుని పడుకున్నాడు. సరే, ఎప్పుడైతే అలాంటి గురువు ఉన్నాడో తండ్రి ఆషాఢభూతి వెంటనే ఉంటాడు కదా పక్కన, వాళ్ళు కొడుకులు కాజేసేసారు. వాడికి కొద్దిగా జ్వరం వచ్చేటికి. దాంతో ఏమైంది? బుర్ర తిరిగిపోయింది. తిరిగి రోడ్డు మీద ఏ కాగితం ముక్క కలిసినా కనిపించిన సంచిలో తోసేవాడు. వాడెంతో వాడు ఆ రోజున అలా అన్నాడు, ఈ రోజున ఇది చేశాడు అని గుర్తున్నవాడు. అంతేగా అంతకంటే తెలివైనవాడా? అంటే బుర్రని డస్ట్బిన్ చేసుకునేటువంటి తెలివితేటలు అది పోతాయి. సౌమనస్యం వస్తుంది శుభ్రంగా. కనుక ఈ సత్వశుద్ధి సౌమనస్యము పై చెప్పినటువంటి అభ్యాసం చేసినటువంటి తర్వాత ఏకాగ్రత వస్తుంది. ఇక్కడే జాగ్రత్తగా ఉండాలి. ఏకాగ్రత అనేటువంటి పదం ఇంగ్లీష్లోకి చాలా మంది తెలియక కాన్సన్ట్రేషన్ అని ట్రాన్స్లేట్ చేశారు. దాంతో యోగాభ్యాసం చేసేవాళ్ళకి టెన్షన్ వచ్చేసింది, బుర్ర పట్టుకుపోతుంది. వాడు ఇలా బిగించేస్తాడు. కాన్సన్ట్రేషన్ అంటే సెంటర్ ఒకటి పెట్టుకుంటాడు. సెంటర్ కదా కాన్సన్ట్రేషన్ అంటే అర్థం ఏంటి? లోయర్ మైండ్ నిమిషానికి మనం సతాయించడం, నువ్వు ఇట్లా కూర్చో కదలకుండా అని. కానీ యోగాభ్యాసం లోయర్ మైండ్ హయ్యర్ మైండ్ లోకి డిజపియర్ అవటం, రిలాక్సేషన్ తప్ప కాన్సన్ట్రేషన్ కాదు. అంటే మన కింది ప్రజ్ఞ, మన మానవ లోకంలో ఉన్నటువంటి ప్రజ్ఞ, దాని బ్యాక్గ్రౌండ్ లో ఉన్నటువంటి దివ్యలోకంలో ఉన్నటువంటి ప్రజ్ఞలోకి అలలు కోనేట్లోకి ఎలా అయితే లీనం అవుతాయో అలా లీనం అవటం యోగాభ్యాసం అంటే.
అంతేగాని అలలు రుబ్బుకుంటూ కూర్చుంటాం కదా. ఈ అలల కేంద్రం పట్టుకుందాం. కేంద్రం ఎక్కడి తలకాయ కేంద్రీకరించడం, కేంద్రీకరణం, కేంద్రీయ మునసబు ఇవేం రావు. తలనొప్పి వస్తుంది. వాడు మొహం చుక్క పెట్టుకుని అద్దంలో ఆ చుక్క వంక చూడమన్నట్ట కడిపోతాయి కొన్నాళ్ళు చూసేటికి. లేదా ఒక అట్ట మీద తెల్లని అట్ట మీద నల్లని చుక్క పెట్టి అలా దాని వంక చూస్తూ ఉండు. అదేమిటంటే కళ్ళమ్మ నీళ్ళు వస్తున్నాయి, మండుతూ నీళ్ళు వస్తున్నా ముయ్యకూడదని తప్పన్నాడు. యోగాభ్యాసం దగ్గర తట్ట వచ్చి కళ్ళు ఎగిరిపోతాయి ముందు వీడికి. తర్వాత ఆప్టిషియన్ దగ్గరికి తీసుకెళ్ళినా ఎవడరా దివాన్ ముండా కూడా నీకు ఎవడు చెప్పింది ఇదే యోగాభ్యాసం అంటాడు వాడు. ఇప్పుడేం చేయలేని నీ కళ్ళు పోయినా ఏం చెబుతాడు. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. కాన్సన్ట్రేషన్ కాదు కాదు కాదనేది ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ఏకాగ్రత. ఏకాగ్రత అంటే ఏమిటి? పంచేంద్రియములు వాటి చేత ఆకర్షింపబడుతున్నటువంటి ఇంద్రియార్థములు శబ్దస్పర్శ రూపరసగంధములు ఇవన్నీ మనస్సు దగ్గరకు ఏకత్వాన్ని చెందుతాయి. చెంది మనస్సు ఆ లోపల ఉన్నటువంటి ఈశ్వర శబ్దవాచ్యుడు, ది హయ్యర్ అయామ్, ఇది జీవ శబ్దవాచ్యుడు, ది డాగ్ ఆఫ్ అయామ్. అంటే మనలో భయపడుతున్నవాడు, బాధపడుతున్నవాడు, సమస్యలు రోజు తెల్లారి ఏడుస్తూ ముక్కుతూ చస్తూ ఉన్నవాడు ఈ చుట్టూ ఉన్నటువంటి అయామ్. ఆ లోపల ఉన్నటువంటి వాడు అహం సర్వయజ్ఞానం భోక్తా చ ప్రభురేవచ, అందరిలోనూ అనుభవించేవాడిని నేనే, పరిపాలిస్తున్నటువంటి వాడిని నేనే, అలాంటి నన్ను ఆశ్రయించు అన్నాడు. ఐఆమ్ ది వే అన్నాడు జీసస్. తెలియక హీఈస్ ది వే అన్నారు క్రిస్టియన్స్. హీఈస్ కదా ఐఆమే. ప్రాక్సీ కొట్టకూడదు. కనుక క్రైస్ట్ చెప్పింది వినాలి కానీ క్రిస్టియన్లు చెప్పింది వినకూడదు. జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ అంతే. ఇవి ఇక్కడికి వచ్చి ఇక్కడికి వెడతాయి. అంటే ఇంద్రియార్థములు ఇంద్రియముల ఎందు, ఇంద్రియములు మనస్సునంతో, మనస్సు దీన్ని హృదయం అంటారా? తర్వాత చెప్పబోతున్నాడు. మనో హృది నిరుధ్యయచ, మనస్సు బుద్ధి ఎందు, బుద్ధి చిత్తమునందు, దీని ఎందు నిరోధం జరిగితే ఇవన్నీ కూడా మనోబుద్ధి, మనస్సు బుద్ధి చిత్తం అహంకారం ఇదంతా అయిపోయాక ఇక్కడ మనకు దేవుళ్లా కనిపించేటువంటి ఇమిటేషన్ దేవుడు, పగటి వేషగాడు ఒకడు ఉన్నాడు, ఈగో. అది కాక జ్యోతిర్మయ స్వరూపుడు, సర్వాంతర్యాన్ని, చుట్టూ ఉన్నటువంటి వస్తువుల్లోనూ వ్యక్తుల్లోనూ ఏదైతే ఉన్నదో వెలుగు, అదే వెలుగు లోపల మనలోనూ ఉన్నటువంటి వాడు, వాడు అంటాడు. చూసారా? వాడందేటప్పటికీ ఏకాగ్రత వస్తుంది. దేనివల్ల వస్తుంది? ఇట్నుంచి పెట్టి నొక్కటం వల్ల రాదు. కాన్సన్ట్రేషన్ అంటే అట్నుంచి నొక్కటం. కొంతమంది ఫిజికల్ గా కూడా నొక్కుతారు. షణ్ముఖీ ముద్ర అన్నారు. అంటే 6 కన్నాలు మూసేయటం, షణ్ముఖాలు కూడాను. వాటి ముద్ర కొట్టేయండి అన్నాడు. దాన్ని ఏమంటారు? స్మోదరింగ్ సైన్. అంటే ఉక్కిరి బిక్కి గెలె 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 కొట్టుకుంటూ ఉంటాడు జీవుడు. యోగాభ్యాసం అనే పేరుతో ఉసూరుమని ఏడుస్తూ ఉంటాడు లోపల. ఇట్నుంచి కాదు నొక్కాల్సింది, ఇక్కడ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి. ఇంకా మధురంగా, ఇంకా హయ్యర్గా, ఇంకా ఎన్గ్రాసింగ్ గా, ఇంకా అబ్జార్బింగ్ గా ఉండేటువంటి ఏదో చూసుకుని అలాంటి మోటివ్స్ తో తీసుకెళ్లి ఇస్తే ఇక్కడ అబ్జర్వ్ అయిపోతారు. అవన్నీ ఇందులో అబ్జర్వ్ అయి ఉంటాయి. ఏమి మీకు నచ్చినటువంటి సంగీతం కచేరీలో కూర్చున్నప్పుడు